పరిశుద్ధతని పొందే మార్గం 1వ దెస్సలోనికయులకు 5వ అధ్యాయము 23-24 వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మ జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక అలాగు చేయును. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని చూడలేడు అని ఎప్పటి నుంచో నా అభిప్రాయం. నేను ఈ దారిలో నాతో పరిచయం ఉన్న వాళ్ళందరినీ ఇలానే చేయమని చెప్తూ ఉండేవాడిని. దాదాపు 10 ఏళ్ళ తర్వాత అంతకు ముందెన్నడూ లేనంత సూక్ష్మ దృష్టిని దేవుడు నాకు అనుగ్రహించి పరిశుద్ధతను పొందే మార్గాన్ని చూపించాడు. అదేంటంటే దైవకుమారుని మీద విశ్వాసం ఉంచడం. వెంటనే అందరికీ ప్రకటించాను. మనం పాపం నుండి విడిపించబడడం, పరిశుద్ధులు కావడం విశ్వాసం మూలంగానే. దీన్నే నేను ఇంట బయట మాట్లాడేటప్పుడు రాతల ద్వారాను నొక్కి వక్కానించాను. 1000 విధాలైన రుజువులతో దేవుడు దీన్ని నిరూపించాడు. గత 30 సంవత్సరాలుగా ఈ విషయాన్ని ప్రకటిస్తున్నాను. దేవుడు నా పనిని నిర్ధారిస్తున్నాడు. యేసును నేనెరుగుదును, నా ఆత్మకి ఆయన ప్రియుడు. అయితే నా లోపాలన్నిటిలో ఒకటి నన్ను మంచిగా ఓర్పుతో దయతో ప్రవర్తించనీయడం లేదు. దాన్ని అణచిపెట్టాలని ఎంతో ప్రయత్నించాను, సాధ్యపడలేదు. సహాయం చేయమని యేసుని అడిగాను. నా చిత్తాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన నా హృదయంలోనికి వచ్చాడు. నా ఓర్పుకి, మంచితనానికి, కరుణా స్వభావానికి అడ్డుపడేదానంతటినీ తీసివేశాడు. ఆ పైన ఆయన తలుపు మూసేశాడు. హఠాత్తుగా ఒక చెయ్యి నా నుదుటి మీద పడింది. దానిలో బలం ఉంది. అది క్రోధపూరితమైనది కాదు, ప్రేమాహస్తం. బాహ్యంగా కాదు, అంతర్యంలో అది నన్ను సృజించింది. నా వ్యక్తిత్వానంతటినీ ఆక్రమించింది. పరిశుద్ధమైన పాప వినాశకాగ్నిలా నాలో వ్యాపించింది. అది నాలోని అణువణువులోకి పాకుతూ ఉంటే నా మస్తిష్కం, నా హృదయం కూడా శుభ్రపరిచే ఆ సన్నిధి శక్తితో నిండాయి. దాని ప్రభావానికి లోనై నేను నేల మీద పడిపోయి పట్టరాని ఆనందంలో బిగ్గరగా కేకవేశాను. ఆ హస్తం మహాశక్తితో నాలో కదులుతూనే ఉంది. కదిలిన చోటల్లా రక్షకుని మహిమ స్వరూపాన్ని నాలో చిత్రిస్తుంది. కొద్ది నిమిషాల్లో దేవుని ప్రేమాసాగరం నన్ను ముంచేసింది. దాని పొంగులు, కెరటాలు నా మీదుగా పొర్లిపారాయి. పరిశుద్ధత గురించి నా అభిప్రాయాలు రాద్దామని కూర్చున్నాను. పరిశుద్ధత అంటే ఒక మధురమైన, ఆహ్లాదకరమైన, మృదు గంభీరమైన ఒక ప్రవృత్తి. అది మాటల్లో వర్ణించలేని పవిత్రతను, ప్రకాశాన్ని, శాంతిని, ఆత్మ సౌందర్యాన్ని తెస్తుంది. మనస్సుని దేవుని తోటగా చేస్తుంది. దానిలో అన్ని రకాల పుష్పాలు, ఫలాలు చూపులకి ఇంపుగా, గలిబిలి లేకుండా ప్రశాంతంగా జీవమిచ్చే సూర్యకాంతిలో ఒలలాడుతూ ఉంటాయి. ఆపలేని ప్రేమధారలు అంతరంగంలో ప్రవహించాయి. ఆలోచన, అనుభూతి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉన్నాయి. పాపశక్తి నుండి విముక్తి, సంపూర్ణ విమోచన నాకున్నాయి.